నేను మీ కృష్ణవేణి. ఆధ్యాత్మిక రంగంలో అత్యున్నత పురస్కారంగా గురువుల పేరు మీద ఇవ్వబడేటువంటి భారతీ తీర్థ పురస్కార గ్రహీత బ్రహ్మశ్రీ పసర్లపాటి శ్రీనివాస బంగారేశమ్మ గారి దగ్గర ఉన్నాను. ఆలస్యం చేయకుండా గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. నమస్తే అమ్మా. శివరాత్రి లింగోద్భవం అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళాలి. దాని మీద ఒక బిల్వపత్రం వేసుకొని క్యూలు కడతాం, ఉపవాసం ఉంటాం, జాగారం చేస్తాం. జాగారం అష్టాచెమ్మ లేకుంటే ఇంకేదో గేము, అంత్యాక్షరిలో కూడా సినిమా పాటలు, ఇప్పుడు టీవీలో సెల్లులో వచ్చిన కనుక గేములు. ఉపవాసము జాగారం ఉద్దేశం ఏంటిది? ఏదో ఒక రకంగా మెలకువతో ఉంటే అయిపోతుంది, అది జాగారమా? కాదమ్మా, ఉపవాసము జాగారము అంటే మెలకువతోటి ఉండడం. ఏది మెలకువతోటి ఉండాలి అంటే కామం క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత. మెలకువతోటి ఉండు. ఎందుకు? కామము క్రోధము లోభము అనేవి నీలో దాక్కొనున్న దొంగలు. ఇవి ఏం దొంగతనం చేస్తున్నాయి? నీలో జ్ఞానం అనే ఒక రత్నం బయటికి వస్తుంది. అది ఎప్పుడు బయటికి వస్తే అప్పుడు ఆ రత్నాన్ని దొంగతనం చేసి మళ్ళీ మనల్ని వెధవల్ని చేస్తూ మళ్ళీ పుట్టడం చావడం అనే ఏర్పాటు చేస్తున్నాయి. కాబట్టి శివరాత్రి అంటే, రాత్రి అంటే అంధకారానికి గుర్తు, శివ అంటే చైతన్యానికి గుర్తు. ఏ రాత్రి చైతన్యమయమైనటువంటి జీవనం నువ్వు గడుపుతావో, మెలకువతోటి నీ ఇంద్రియాలని, నీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనోబుద్ధి అహంకారాలన్నిటినీ శివమయం చేస్తావో, ఆ రాత్రి మహాశివరాత్రి. అది నువ్వు చెయ్యలేదా? నువ్వు రాత్రంతా మేలుకోతోటే ఉండి నువ్వు పేకాడుకుంటూ, నువ్వు క్యారమ్ బోర్డులు ఆడుకుంటూ, నువ్వు క్రికెట్ ఆడుకుంటూ నువ్వు ఏదైనా చేస్తే అది నీ జీవితంలో మరో నిశిరాత్రి, ఇంకా చీకటితో కూడినటువంటి రాత్రి. కాబట్టి ఎప్పుడైనా శివరాత్రి అంటే ఏ అంధకార సమయంలో, ఏ రాత్రిలో లింగస్వరూపం చిహ్నస్వరూపంగా ఉన్న బ్రహ్మాండమంతా నిండి ఉన్నటువంటి పరమాత్మ యొక్క చింతన చేస్తూ, ఆయన కథలు చదువుకుంటూ, ఆయన అభిషేకం చేసుకుంటూ, ఆయన నామాలతో గడుపుతావో అది నిజమైన శివరాత్రి. ఇదేమీ డిసెంబర్ 31 కాదు. రాత్రి వెళ్ళి మందు కొట్టి ఎగురుకుంటూ పిచ్చి కేకలు పెడుతూ, ఆ కేక్ ఎందుకు కోస్తాడో తెలియక కోసుకుంటూ తిరగడానికి ఒక శాస్త్రీయత అనేటటువంటిది దీంట్లో ఉంది. ఏమిటి అంటే, బహిర్ముఖమై బయట ప్రపంచాన్ని మన ఇంద్రియాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయమ్మ. ఎదుటి వాళ్ళని కష్టపెడుతూ ఉంటాం, ఇబ్బందులు పెడతాం. దేనివల్ల పెడతామో తెలుసమ్మ? అజ్ఞానం, నేను అనే అహంకారము, అజ్ఞానంతో ఎదుటి వాళ్ళని మనం ఇబ్బంది పెడతాం. ఆ నేను అనే అహంకారాన్ని చంపి శివుడే అనే జ్ఞానము ఏ రాత్రి నువ్వు నింపుతావో అది శివరాత్రి. ఉపసమీపవాసం అంటే మృష్టాన్నాలు మనం తింటూ ఉంటాం. ఈ మృష్టాన్నాలు తినడం కాకుండా ఉపసమీపవాసం, చాలా దగ్గరగా పరమాత్మకి బతకడం, ఆ న్యాచురల్ ఇంటెలిజెన్స్, అది శక్తి. ఉపవాసం ఎవరమ్మా? అమ్మవారు. జాగరణం ఏంటమ్మా? శివుడు అంటే చైతన్యం. ఈ రాత్రంతా జాగృతతో చైతన్యంలో ఉండు, ఈ పగలంతా నీ శక్తి మొత్తము అమ్మవారు అయ్యి ఉండాలి. దాన్ని ఉపవాసము అంటారు, ఉపసమీపవాసం. ఉమతోటి ఉంటే ఉపవాసం. ఎలా అంటే, నువ్వు అన్నం తిన్నావు, నువ్వు తిన్న అన్నం దేనివల్ల అరుగుతోంది? లోపల జఠరాగ్ని వల్ల అరుగుతుంది. నీ బుద్ధితోటో నీ మనస్సుతోటో అరుగుతుందా? నీ తెలివితేటలతో అరుగుతుందా? అంటే నీ తెలివి కంటే గొప్పదైన తెలివి ఒకటి నీ శరీరంలో పనిచేస్తుంది కదా. ఆ తెలివి మీద ఎప్పుడైనా దృష్టి పెట్టావా నీ జీవితంలో? ఒక్కసారి ఏమీ తినకుండా కేవలం లోపల ఉన్నటువంటి ఆ తెలివి మీదకి నీ మనస్సును తీసుకెళ్ళు. దీనిని ఉపవాసం అంటారు. శక్తి, ద ఎనర్జీ. ఆ ఏ ఎనర్జీ వల్ల నువ్వు తిన్నది అరుగుతోందో, ఏదీ తినకుండా ఆ ఎనర్జీ మీద ఒకసారి దృష్టి పెట్టు. ఆవిడే ఉమ. ఆ ఉమని నువ్వు దగ్గర పెట్టుకొని ఆ రాత్రి మొత్తం మెలకువతోటి ఉండి చైతన్యంతో శివగాథల్ని చదువు. ఇది శివరాత్రి. ఎందుకు ఆ రోజే ప్రత్యేకం? ఆ రోజు ఏమిటయ్యా ప్రత్యేకత అంటే, పరమేశ్వరుడు అంధకారమయంగా ఉన్నటువంటి ప్రపంచములో మొత్తములో బ్రహ్మ విష్ణువు లాంటి వాళ్ళు కూడా తగులాడుకునేటువంటి సమయములో
ఆయన జ్యోతిస్ఫాటకమైనటువంటి అగ్నిలింగంగా ఒక్కసారి భూమి మీదకి ఉద్భవించి ఈ చిహ్నాన్ని గుర్తించండి అని బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి చెప్తే బ్రహ్మదేవుడు పైన ఊర్ధ్వగమనం చేసి దీనిపైన ఎక్కడ ఉందో నేను చూసొస్తానంటే కాదు ఆది ఎక్కడ ఉందో నేను చూసొస్తానని వరాహావతారం ఎత్తి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు భూమిలోకి వెళ్ళి తిరిగి వచ్చినటువంటి అంటే బ్రహ్మ పైదాకా వెళ్ళేటటువంటి ప్రయత్నం, విష్ణువు కింద దాకా వెళ్ళేటటువంటి ప్రయత్నం, ఆ పరమేశ్వరమయమై ఉన్నటువంటి ప్రయత్నం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అభేదము, ఈ మూడు ఒకటే. ముగ్గురు కలిసి ఆడిన నాటకం ఏమిటయ్యా అంటే ఇటు కింద అటు పైన ఇటు మధ్యలో లింగంగా కనిపించినా బ్రహ్మగా కనిపించినా లేదు విష్ణువుగా కనిపించినా పరమాత్మ చైతన్యం యొక్క ఆద్యంతాలని ఎవడూ కనుక్కోలేడు. రూపముతో నామముతో ఎవడు ఈ యొక్క మూలాలని తెలుసుకోలేడు అని రుజువు చేసినటువంటి రోజు కాబట్టి దాన్ని ప్రతీకగా తీసుకుంటాం. ఒకటి. రెండు, ఉత్తరాయణంలో బెస్ట్ డే మాఘములో మాఘమాసంలో సౌరశక్తి, గణపతి శక్తి, అదేవిధంగా అమ్మవారి శక్తి, కుమారస్వామి యొక్క శక్తి, అదేవిధంగా ఇటు సరస్వతి అమ్మవారు కూడా కనిపిస్తారు, అదేవిధంగా సూర్యనారాయణమూర్తి యొక్క శక్తి, పంచాయతన దేవతలు, షణ్మతాలకు సంబంధించిన దేవతల శక్తులు మొత్తం మాఘమాసంలో ఉంటాయి. ఈ మాఘమాసం మొత్తంలో ఆ లింగోద్భవ సమయము అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ లింగోద్భవ సమయము చాలా విశేషమైనటువంటి శరీరంలో మార్పులు జరుగుతాయి. మాఘము చివరిలో శరీరంలో ఉండే మార్పులన్నిటినీ రెగ్యులేట్ చేయడానికి ఇది ఉత్తరాయణంలో జరిగేటటువంటి పండగ. దక్షిణాయనంలో కృష్ణాష్టమి. దక్షిణాయనం అంటే 2 అయనాల్లో 2 రోజులు ఉపవాసం ఉండాలి. ఒకటి కృష్ణస్వరూపమైన ఉపవాసన, ఇంకోటి శివస్వరూపమైన ఉపవాసం. ఈ 2 చేసిన వాడు రోగాల నుంచి దూరం ఉంటాడు. అంటే సంవత్సరాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని ఉత్తరాయణ దక్షిణాయనాలకి లెక్క తీసుకున్నారు. ఇప్పుడు కృష్ణయ్య పుట్టినటువంటి మాసము నుంచి లెక్క తీసుకుంటే 6 నెలల గ్యాప్, 6 months. ఎవ్రీ 6 monthsకి ఒక్కసారి జాగారము, ఒకసారి ఉపవాసము. ఈ 2 చేస్తే ఏకాదశులు చేసినా చేయకపోయినా ఆ దోషం లేకుండా శివకేశవ అభేదాన్ని చూపిస్తూ ఈ ఇద్దరు ఒకటే అని చెప్పి అక్కడ శివుడిగా చెప్పబడుతున్నవాడే ఇక్కడ కృష్ణుడు, ఇక్కడ కృష్ణుడిగా చెప్పబడుతున్నవాడే అక్కడ శివుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని చెప్పడానికి ఈ 2 రోజుల్ని 2 రాటల కింద గుర్తుగా పెట్టి ఇటు మాఘాన్ని అటు కృష్ణాష్టమిని రెండింటిని తీసుకొని లెక్క చెప్పారు. శివరాత్రి కృష్ణాష్టమి, అందుకని ఆ ప్రత్యేకత. కలయిక యోగం మన ఆధ్యాత్మిక పరిభాషలో. అయితే లింగోద్భవం అదే రోజు, శివపార్వతుల కళ్యాణము అదే రోజు. అంటే ప్రకృతి విశ్వము, ప్రకృతి మాయ, ప్రకృతి పరమాత్మల కలయికగా ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉన్న వాళ్ళు చూసే కోణం శివపార్వతుల కళ్యాణాన్ని. కానీ సాధారణ దృష్టిలో శివుడికి పార్వతికి పెళ్ళట అనే కోణమే ఇంకా ఉంది కదా. దాన్ని ప్రకృతి పరమాత్మల కలయికగా చూసే విధంగా మీరేం చెప్తారు? శంకర భగవత్పాదాచార్యులు వారు కాశీ పంచకం అని చెప్పారు. అందులో ఆత్మాత్వం గిరిజామతి. ఆత్మ ఎవరు? శివుడు. గిరిజామతి, మన మతి ఎవరు? గిరిజ. ఈ మతి ఏం చేస్తూ ఉంటుంది? బయట అన్ని వస్తువుల్ని విడివిడిగా ఏ వస్తువు ఆ వస్తువు కింద కొన్ని లక్షల వస్తువుల కింద మాయగా చూపిస్తుంది. కానీ ఆత్మ అనేటటువంటిది ఆ అన్నిట్లో దాగి ఉంది. కానీ అన్నిట్లో దాగి ఉన్న ఆత్మని చూడగలిగినటువంటి బుద్ధి అది చూడకుండా విభజించి వస్తువులుగా ఈ ప్రపంచాన్ని చూస్తుంది. ఈ ప్రపంచంగా చూసినప్పుడు ఆవిడ ప్రకృతి. ఆ ప్రకృతిని ఎవడు పరాప్రకృతి కింద మార్చి సర్వవ్యాపకమైన పరమాత్మలో ఐక్యం చేస్తాడో దానిని ఆత్మాత్వం గిరిజామతి. కోశేషు పంచస్వధిరాజమాన బుద్ధిర్భవాని ప్రతిదేహగేహం సాక్షి శివ సర్వగతోంతరాత్మ సాకాశికాహం నిజబోధరూప. బుద్ధిర్భవాని, బుద్ధే భవాని. ప్రతి దేహములో ఉండేటువంటి గృహములో ఈ బుద్ధి ఉంది. మరి దీంట్లో సాక్షి ఎవరు? సాక్షి శివ సర్వగతోంతరాత్మ, అంతటా నిండి ఉన్నటువంటి శివుడు సాక్షి. ఈ సాక్షీభూతుడైనటువంటి శివుణ్ణి దర్శించగలగడమే ఈ ప్రకృతిని పరమాత్మను దర్శించడం. అట్లా కాకుండా మాయా రూపము వస్తువులు విడిచేసి చూస్తే మాయామయంగా అమ్మవారి మారిపోతుంది.
అదే అమ్మవారితో పరమాత్మను చూడాలి అనుకుంటే చైతన్యమయంగా మారిపోతుంది. ఆవిడ ఎలాంటిదయ్యా అంటే నీటి వంటిది. నువ్వు గిన్నెలో పోస్తే గిన్నె ఆకారంలో కనిపిస్తుంది, గ్లాసులో పోస్తే గ్లాస్ ఆకారం, 100 గ్లాసుల్లో పోస్తే 100 గ్లాసుల ఆకారం, మొత్తం కలిపి పోస్తే ఓ టంబులర్ ఆకారం. ఆవిడకంటూ ఏం లేదు. నువ్వు ఎలా చూస్తావో నీకు అలా కనిపిస్తుంది. ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. అది శక్తి యొక్క మహాత్మ్యమైన లక్షణం. అది బాలాజీ. అదే అమ్మ బాలని ఎలా పొందాలి అంటే అలా పొందాలి. అందుకని ప్రకృతి పరమాత్మ స్వరూపంలో చూడటము అంటే నీలో ఉన్న కాన్షియస్ ప్రకృతి, కానీ ఈ కాన్షియస్కి కూడా మూలమైంది పరమాత్మ. అదే బయట ఉంది, అదే ఈ బుద్ధికి కూడా మూలమయ్యి ఉంది. వెనక్కి బుద్ధిని తిప్పావా నువ్వు పరమాత్మని ఈ ప్రకృతితో పెళ్లి చేసిన వాడు అవుతావు. అప్పుడు ఆమె పరబ్రహ్మ పట్టమహిషి అవుతుంది. లేదు అంటే మహామాయ అవుతుంది బయటికి వస్తే. పోటీ పడి వాళ్ళు పాలు పోసి వాళ్ళని తొక్కేసి నేను పోయి పాలు పోస్తా లింగం ఇదంతా చూసినప్పుడు గురువుగారు ఒక దశ వరకు అర్థమైనంత వరకు బాగుంటుంది. అది దాటి ఆధ్యాత్మిక జ్ఞానం వచ్చినప్పుడు ఇదంతా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే ఇది ఉండాలి. ఎందుకు? సాక్షాత్తు పోతన వారే చెప్పారు, చేతులారంగ శివుని పూజింపరేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువరేని, దయయు సత్యములోనుగా దలపరేని, కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు ఆయన. చేతులారంగ శివుని పూజింపరేని, పూజించాలి శివుణ్ణి. ఎందుకు అంటే కర్మేంద్రియాలన్నీ కూడా, కర్మం చేసే ఇంద్రియాలన్నీ కూడా ఆ చిహ్నం వైపుకే వెళ్ళాలి. నోరు నొవ్వంగా హరికీర్తి నుడువరేని, నోరు నెప్పి పుట్టేదాకా హరికీర్తి చేయండి. ఎందుకు? వాగింద్రియము, మనో వాక్ కాయాలు 3. కాయముతో అభిషేకం చేయి, వాక్కుతో విష్ణు నామాన్నే స్మరించు, దయయు సత్యములోనుగా దలుపరేని. దయ సత్యము ఈ 2 మనసుకు సంబంధించినవి. మనోవాక్కాయాలని తపస్సు. కాయిక తపస్సులో ఈ నీళ్లు పోయటం ఇవన్నీ. కానీ వాడిని నెట్టి నేను ముందరికి పోవాలి, వీడిని తోసుకుంటూ నేనే వెళ్ళిపోవాలి, వాడు చూడకూడదు అని నెట్టుకుంటూ వెళ్ళేది ఏది కూడా నిజమైనటువంటి తపస్సు కాదు. నేను అనే భావంతో చేసేది శివరాత్రి రోజు ఏది చేసినా అది నేను అనే భావంతో చెయ్యమ్మా. ఎందుకంటే ప్రతివాడు వాడు జ్ఞానయ్యాక ఇంకా భావనే లేదంటే ఏం లేదు. నేను ఉంది, నాకు కోరికలు ఉన్నాయి, నాలో ఉంది, కానీ పక్కవాడు బాగుండాలి అన్న స్థాయితో సర్వభూత దయ. నీకు అన్నీ ఒకటేసారి వచ్చాయవు, 5 ఉన్నాయి. సత్యం, శౌచం, తపశ్శౌచం, శౌచమింద్రియ నిగ్రహం, సర్వభూత దయా శౌచం, స్నాన శౌచంచ పంచమం. ముందు స్నానం చేయరా. అయితే ఇదే ఫైనల్ కాదు, స్నానం చేసేదో జపం పట్టుకున్నావు కాదు, ఇంకొక మెట్టు పైకెళ్ళు. సర్వభూత దయ అంటే నీ పక్కన ఉన్న అందరినీ కూడా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహ స్వరూపంగానే భావించు. అక్కడికే సరిపోలేదు. నువ్వు అలా చూసినంత మాత్రాన్ని నీకు ఇంద్రియ నిగ్రహం రాదు. శౌచం ఇంద్రియ నిగ్రహం, నీ ఇంద్రియాలను కూడా నిగ్రహించే స్థాయికి వెళ్ళు. ఆ ఇంద్రియాలను నిగ్రహించినంత మాత్రాన్ని సరిపోలేదు. తపస్సు చేస్తూ తప్పించు, దానికోసం తప్పించినంత మాత్రానే సరిపోలేదు, ఇంకా పైకెళ్ళు. సత్యం ఏమిటి? పరమాత్మ. కాబట్టి నువ్వు పరమాత్మ స్థాయికి చేరాలి అంటే పరమాత్మ కోసం తపస్సు చేయాలి. తపస్సు చేయాలంటే ఇంద్రియ నిగ్రహం ఉండాలి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి అంటే సర్వభూత దయ ఉండాలి. సర్వభూత దయ ఉండాలి అంటే స్నానము అనేటటువంటిది ఆచరించాలి. అంటే నీళ్లు పోసుకొని కొంచెం శుచిగా ఆనందంగా ఉన్నవాడి శరీరం మీద ఉండే నిగ్రహణకి, స్నానపానాదులు లేకుండా ఉండేటువంటి వాడి బుద్ధికి తేడా ఉంటుంది. మళ్ళీ యోగ స్థితిలో అది వేరు. యోగ స్థితి వేరు. మా బాక్యంగా యోగ స్థితి అంటే నువ్వు అప్పుడే ఇంద్రియ నిగ్రహానికి వెళ్ళావు, ఇంకా స్నానం ఏమిటి? ఇప్పుడు ఎల్కేజీ నుంచి పీజీకి వెళ్ళినట్టుగా సేమ్ స్టేజ్. పీజీలో ఉన్నవాడికి మళ్ళీ ఎల్కేజీ పోర్షన్ అక్కర్లేదు. అర్థమైందమ్మా? కానీ మొదలుపెట్టేవాడికి ఇక్కడి నుంచి మొదలుపెట్టి అక్కడికి చేరాలి. అక్కడికి చేరాలంటే ఇన్ని వెనక ఉండాలి. కాబట్టి అది ప్రధానమైనటువంటిది. తోసుకోవడాలు, ముందరికి వెళ్ళటాలు, నెట్టుకోవడాలు, నేను చూడాలి, నాకు కనిపించట్లేదు, హారతి నేను డబ్బులు పెట్టాను, నేను స్వామిని డబ్బులు పెట్టి వెళ్ళి చూస్తున్నాను. అర్థమైందమ్మా? నేను టికెట్లు పెట్టాను, నేను టికెట్ కొనుక్కున్నాను, ఇవి కాదు.
భగవంతుణ్ణి ఆరాధించాలి అంటే మయ్యర్పిత మనోబుద్ధిర్యోహో మద్భక్త సమే ప్రియ అని స్పష్టంగా చెప్తాడు. ఏమీ ఎక్కర్లేదే, నాకు మనోబుద్ధులు నేర్పించు. కొంతమంది పాపం బాధపడతారు గురువుగారు, వాళ్ళకి తెలియకని 12ంటికి మేము లింగాన్ని చూడలేకపోయాం, పత్రి వేసుకోలేకపోయాం అని బాధపడే వాళ్ళకి ఏం చెప్తారు? అమ్మ, శంకరాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు, త్రిదళం త్రిగుణాకారం. ఆ త్రిదళమైన మారేడేమిటి? నీ లోపల ఉండే 3 గుణాలు, సత్వరజస్తమో గుణాల ఆకారం. త్రినేత్రంచ, ఆ 3 నేత్రాలు ఏవైతే ఉన్నాయో, త్రియాయుధం, అవునా, 3 రకాలైనటువంటి కళ్ళు. త్రినేత్రం ఏమిటి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఇదే ఈ సృష్టి మొత్తానికి మూలం. త్రియాయుధం ఏమిటి? సూర్యుడి నుంచి ప్రత్యక్ష కిరణాలు, చంద్రుడి నుంచి చల్లటి కిరణాలు, అగ్ని నుంచి వర్షకారక కిరణాలు. అవే 3 ఆయుధాలు. అంటే ఒకటి సృష్టిని చేసేది, ఒకటి సృష్టిని లయం చేసేది, మూడోది ఈ సృష్టిని చల్లగా కిరణాలతోటి కాపాడేది, అమృతత్వాన్నిచ్చి. కాపాడబడటము, సృష్టి స్థితి చేయడము, సంహారం చేయడం. త్రియాయుధం. దీనివల్ల ఏమవుతుంది? త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం. ఈ స్తోత్రం చదువుకుంటే కూడా కైలాసం వస్తుందన్నారు శంకరాచార్యులు వారు. కాబట్టి మనస్సులోకి స్తోత్రం వెళ్తే శివుడి దగ్గర నువ్వు పెట్టినా పెట్టకపోయినా, పెట్టాలి. పెట్టినా పెట్టకపోయినా శివుడు భావగ్రాహి జనార్దన. పరమాత్మ ఎలాంటి వాడయ్యా? నీలో ఉన్న భావాన్ని గ్రహిస్తాడు తప్ప నువ్వేం చేసావాడనేది చూడు. అందుకని ఏ రూపంలో అయినా, తెలిసైనా తెలియక పెట్టినా మంచిదే. నువ్వు పెట్టలేకపోయినా పెట్టాలి అనే మనస్సు ఉంటే చాలు. దీనికి ఒక కథ చెప్పు. 2 బ్రాహ్మణులు కాశీ వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు మెల్లిగా వెళ్తూ ఉన్నారు. అప్పట్లో ఏంటంటే రాత్రి దగ్గర బస చేసి ఉదయాన్నే వాళ్ళు తయారై వెళ్ళిపోతారు. ఒక నెరజాన ఇంటికి వెళ్ళారు వీళ్ళు, నెల్లూరులో. సరే, అక్కడ ఆవిడ బ్రాహ్మణులను పిలిచింది, సత్కారం చేసింది, వీళ్ళకి కాళ్ళు గడిగింది, ఆ బ్రాహ్మణులతో వంట చేయించింది, పెట్టింది, వీళ్ళు తిన్నారు, అయిపోయింది. నేను తాంబూలం ఇస్తాను అంది. తాంబూలము తీసుకోకుండా బ్రాహ్మడు ఇంట్లో నుంచి వెళ్ళకూడదు. అలా వెళ్ళాడంటే వాళ్ళ ఇంట్లో పుణ్యం అంతా తీసుకెళ్ళిపోయినట్టే. ఇవాళ రేపు ఉపన్యాసం కాగానే, అబ్బే మేము డబ్బులు తీసుకోమండి, ₹1 నేను అంటుకోనండి అంటారు కొంతమంది. అర్థమైందమ్మా? మాకింత డబ్బులు ఇస్తే కానీ మేము రాము అంటారు కొంతమంది. ఇంత డబ్బులు ఇస్తే కానీ రాము అంటము సరస్వతికి వెలగట్టడం. డబ్బులు నేను తీసుకోవడము అనేది, తీసుకోను అనడము సరస్వతిని వెలలేని దాని కింద చేయడం. అర్థమైందమ్మా? ఇక్కడ తాంబూలం ఇస్తాను అంటే వద్దంటే వాడు బ్రాహ్మడే కాదట. ఆమె ఏం చేసింది? తాంబూలం ఇస్తా అంది. ఓ రోజు చూశారు తాంబూలం ఇవ్వట్ల, చక్కగా సత్కారం చేస్తోంది, కూర్చోబెడుతోంది. వీళ్ళు మంచి విషయాలు చెప్తున్నారు, ఆమె వింటోంది. ఇంకా అర్థం కాక ఒకడేం చేశాడంటే, కాశీకి పోవాలనుకోని దీనికోసం నేను కూర్చోడం ఏంటి, నేను వెళ్ళిపోతాను, ఈ ధర్మం పోతే పోయిందని వీడు కాశీ వెళ్ళిపోయాడు. ఆ రెండో వాడు ఏం చేశాడు, నాకు తాంబూలం ఇస్తా అంటే బ్రాహ్మడు వద్దనకూడదు, తాంబూలాన్ని వద్దంటే వాడు బ్రాహ్మడే కాదు. అందుకని తాంబూలము తీసుకోకుండా వెళ్తే పాపం అంటుకుంటుందని వాడు ఇక్కడే ఉన్నాడు. వీడు వెళ్ళాడు కాశీకి. వీడు రోజు చలిలో కూర్చొని ఆ గంగలో మునగడం, లేచి ఏమిటో ఈ చలి, ఈ కష్టము, ఈ బాధ, ఇవన్నీ ఏడుపు. వాడు హాయిగా వెచ్చగా అక్కడ పోయి ఆ జాన దగ్గర ఉన్నాడు, నేను కూడా అక్కడే ఉండిపోతే బాగుండేది అని నిరంతరం వాడు వీడి గురించి ఆలోచిస్తున్నాడు. వీడేం ఆలోచిస్తున్నాడు, అర్రర్రర్రే వాడెంత అదృష్టవంతుడు, ఇట్లాంటి దీంట్లో పడకుండా ఈ ఒక్క తాంబూలమని ఇక్కడ కూర్చోకుండా వెళ్ళి ఇప్పుడు కాశీలో స్నానం చేస్తూ ఉంటాడు, వాడు విశ్వేశ్వరుడికి చక్కగా అర్చన చేస్తూ ఉంటాడు, భగవన్ నామాన్ని చేస్తూ ఉంటాడు, వాడు ధన్యుడు, వాడు మహాత్ముడు, వాడు జ్ఞాని, వాడు అనుకుంటూ వీడు అనుకుంటున్నాడు. ఇద్దరికీ మరణం వచ్చింది. యమదూతలు వచ్చి కాశీలో ఎవడైతే స్నానం చేసి తిరిగి ఇంటికి వచ్చాడో వాడిని తీసుకెళ్ళిపోతున్నారు. వాడు కాశీలో పోలా, మళ్ళీ ఇంటికి వచ్చాడు, వాడిని తీసుకెళ్తున్నారు. ఈ జాన దగ్గర ఉండి ఎవడు మరణించాడో వాడిని శివదూతలు తీసుకెళ్తున్నారు. ఆపారు. ఏంటి గొడవ? కాశీకి వెళ్ళి చేసి వచ్చిన వాడిని నేను జాన దగ్గర, అరే పిచ్చివాడా, నువ్వు ఇక్కడ ఉన్నావు కానీ నీ మనస్సంతా ఈ సానె కుటుంబం మీదే ఉంది, సానె మీద ఉంది. వాడు అక్కడున్నాడు కానీ వాడి మనస్సంతా శివుడి మీదే ఉందిరా. మనస్సు ప్రధానం పరమేశ్వరుడికి అని చెప్తారు. కాబట్టి మనం ఎంత దగ్గర ఉన్నాము మానసికంగా అనేది అవసరం.
ఇది చాలా ప్రధానమైనది. మానసికంగా భగవంతుడికి దగ్గర ఉండాలి. ఎంతో ఎదురు చూస్తాం మాలాంటి స్త్రీలు, దురదృష్టవశాత్తు ఆ రోజు పక్కకు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ బాధ ఏంటంటే అయ్యో శివరాత్రి ఉపవాసం చేస్తే బాగుండు, గుడికి వెళ్తే బాగుండు అనుకున్నప్పుడు మానసికంగా వాళ్ళు ఎటువంటి స్మరణ చేసుకోవచ్చు అంటే మనసులో పేరు స్మరించడం కూడా మానసికంగా తప్పేమో అన్న భయం కూడా కొంతమందికి ఉంటుంది కదా. ఆ సమయంలో ఒక రహస్యం చెప్తానమ్మా. స్త్రీకి బయట ఉండడం అనేది పెద్ద వరం. ఎంత పెద్ద వరమో చెప్పనమ్మా. బ్రహ్మహత్య పాతకం వెళ్ళిపోతుంది. వీడు గుడికి ఎందుకు వెళ్తున్నాడు? ఇక్కడి నుంచి కష్టపడి వాడు గుడికి ఎందుకు వెళ్తున్నాడు? బ్రహ్మహత్య పాతకాలు లాంటి పాతకాలు పోగొట్టుకోవడానికి వాడు వెళ్తున్నాడు. స్త్రీకి ఋతువే బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడం అని ధర్మశాస్త్రం చెప్తోంది. అంటే వాడు గుడికెళ్ళే పుణ్యాన్ని సాధించాలని చూస్తున్నాడో ఈ తల్లి ఇంట్లో ఉండే అంత పుణ్యాన్ని పొందుతోంది. కాబట్టి అయ్యో అని బాధపడద్దు. ఇది అబ్బా ఎంత పెద్ద దోషాన్ని తేలిగ్గా నేను నా శరీరం వల్ల పోగొట్టుకుంటున్నాను, కడిగేసుకుంటున్నారు. అందుకని అదొక వరం స్త్రీకి, అదొక మాతృత్వం, అదొక వరం, అదృష్టం. కాబట్టి దాన్ని తక్కువగా అనుకోవాల్సిన పని లేదు. ఆ పాతకము గుడికెళ్ళిన వీడు ఎలా పోగొట్టుకుంటున్నాడో అంతకంటే ఎక్కువే పోగొట్టుకుంటున్నారు. బాధపడాల్సిన అవసరం లేదు. అయిపోయిన తర్వాత ఏనాడైతే 4 అయిపోయి 5వ రోజు 2 స్నానాలు పూర్తవుతాయో ఆ రోజు ఈ స్త్రీ తీసుకొని వెళ్ళి అన్ని పాలు పోసి, లేదు 7వ రోజు కొంతమందికి మీరు తీసుకొని వెళ్ళి ఓ బిల్వం పెడితే శివరాత్రి నాడు ఏ ఫలితం వచ్చిందో స్త్రీకి అదే ఫలితం వస్తుందట. ఎందుకంటే వాళ్ళకి టైము ఆ రోజే. ఇప్పుడు ఆబ్దికం ఉంటుందమ్మా. ఇవాళ ఆబ్దికం పెట్టలేకపోయాడు, వాడు పెట్టలేకపోయినా మళ్ళీ ఆ తిథి చూసుకొని దానికి తగ్గట్టుగా, లేదు వాడికి ఏదో వేరే అవాంతరం వచ్చింది, అవాంతరం అయిపోయాక మళ్ళీ ఎలా పెడతాడో ఆబ్దికము పెడితే ఆ రోజు పెడితే ఆబ్దికం ఏ ఫలితం వచ్చిందో అదే ఫలితం ఎలా వస్తుందో స్త్రీకి కూడా వాళ్ళ అదృష్టం ఏమిటయ్యా అంటే ఈ 5వ రోజో 7వ రోజో వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు వెళ్తే వాళ్ళకి అదే ఫలితం వస్తుంది. కాబట్టి అసలు బెంగపడాల్సింది బాధపడాల్సింది ఏం లేదు. మానసికంగా ఆయన స్మరణలో ఉండొచ్చు, మనస్సులో స్మరణ చేయాలి, మంత్రాదుల్ని చేయకూడదు. ఇప్పుడు చాలా మంది శ్రీశైలం మల్లన్న, కొండగట్టు ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా కొంచెం మాస్ భక్తుల తాకిడి ఉంటుంది కదా. వాళ్ళు గుళ్ళోకి రాగానే ఆ లింగాన్ని చూడగానే ఓం నమ శివాయ అని అందరూ గ్రూప్గా అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఓం కలపొద్దు, నమ శివాయ అనొద్దు, శివాయ నమః అనాలి, ఓం నమ శివాయ అనడం మహాపాపం కిందికి వస్తుంది అనే ఒక వాదన వింటున్నాం. అది పాపం కాదమ్మా, వాస్తవ మంత్రం. అది గురుముఖత అతఃపూర్వం ఇంకొక గురువు ఇస్తేనే చెప్పుకోవాల్సిన మంత్రం. అర్థమైందమ్మా? గురువు నుంచి శిష్యుడికి రావాల్సినటువంటి మంత్రాన్ని గేమ్ ఆడుకున్నట్టుగా చెప్పద్దు అని నమశంకరాయ, ఇది అంతే ఫలితాన్ని ఇస్తుంది. శివాయ నమ ఓం, శివాయ నమః అంతే ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి గురువు యొక్క ఆనతి లేకుండా ఎప్పుడూ మహామంత్రం పనిచేయదు. అర్థమైందమ్మా? గురువు కుడి చెవులో యథాశాస్త్రీయంగా ఉపదేశం చేయాలి. నేను వెళ్ళి పెద్దగా అరిచి చెప్తాను, గోల చేస్తాను, అందరికీ చెప్పు, అరిచి చెప్పకు, శుచిగా తయారు చేసి వాడి చెవులో చెప్పు, అప్పుడు ఆ మంత్రం ఫలిస్తుంది. అర్థమైంది? గురుముఖత రావాలి, సంప్రదాయం అదే. ఇప్పుడు ఉపనయనం అవుతుంది, మంత్రం ఇస్తారు, మంత్రం ఇవ్వద్దని చెప్పట్లేదు, మంత్రం ఎలా చెప్పమంటున్నారు? ఇక్కడ చెవుకి ఒక పోగు వేసి బంగారపుది చక్కగా ఒక ఇది కప్పి జాగ్రత్తగా తండ్రి అంతకుముందు కొంచెం జపం చేసి అప్పుడు వాడి చెవులో చెప్తారు. అర్థమైందమ్మా? వాడి తండ్రి వాడికి అలాగే చెప్పారు. కాబట్టి ఈ మంత్రము యొక్క పవిత్రత కాపాడడం కోసం ఈ విధమైనటువంటి సిస్టమ్ ఉంటుంది. ఈ సిస్టమ్ని మనం ఎప్పుడు పాడు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు 1,00,000 మందికి చెప్తావో చెప్పుకో, కానీ ఏ పద్ధతిలో మన పూర్వీకులు చెప్పారో ఆ పద్ధతిలో చెప్పాలి. అంతే తప్ప నేను దాన్ని తీసేసి చేస్తాను అందుకని వద్దు అంటారు. ఆ బీజాక్షరాలు అవి ఇవి అన్ని కలపద్దు అని చెప్పడంలో కారణం. మీరు ఆ గుళ్ళల్లో వినుంటారు కదా, అందరూ ఒక్కసారిగా భావోద్వేగంతో ఓం నమ శివాయ అనడం. ఇప్పుడు వాళ్ళంతా మేము అయ్యో ఏదైనా తప్పు చేస్తామనే భావనలో ఉంటారు కదా, వాళ్ళు ఆ భావోద్వేగంతో అనడం తప్పేం కాదు కదా. అంటే అమ్మ నేను చెప్తాను వినమ్మా, అది మహామంత్రంలాగా పనిచేయాలి. ఇప్పుడు నీకు ఒకటి చెప్తాను. పృథ్వీ మిసైల్ ఉంది. పృథ్వీ మిసైల్లో
మిజైల్ లోపల పెట్టాల్సినటువంటి అణు ఇంధనాన్ని సక్రమంగా పెట్టి దాని లాంచర్ ఏది ఉంటుందో ఆ లాంచర్ నుంచే తీసుకొని వెళ్ళి వేయాలి. అలా లాంచర్ లేకుండా దాన్ని మామూలుగా తీసుకొని వెళ్ళి మనమే మోసుకుంటూ శత్రుదేశంలో ఎత్తి కింద పడేసామనుకో అమ్మ, ఏమిటి ప్రయోజనం? సో లాంచర్ హ్యాస్ టు లాంచ్ ఇట్. ఓ శాటిలైట్ని అప్రాప్రియేట్గా లాంచరు, తర్వాత దాన్ని ఇచ్చే డివైడ్ చేసే రాకెట్స్, ఇవన్నీ సిస్టమ్ ఉంటుంది. మంత్రము కూడా సిస్టమేటిక్గా ఉంటుంది. అర్థమైంది. సో బయట నీకు లాంచ్ చేసింది పృథ్వీనే, ఎత్తి వెళ్ళి పడేసింది పృథ్వీనే, కానీ నువ్వు ఎందుకు వేసావు అనేది నీకు తెలియాలి. అది ఎగ్జిబిషన్ కింద చూపించడానికి బయట వేసింది పనికి వస్తుంది. తీసుకొని వెళ్ళి మ్యూజియంలో పెట్టి ఇదేరా పృథ్వీ మిసైల్, ఇంత ఉంటుంది, ఇంత పొడుగుంటుంది, ఇంత ఉంటుంది అన్నంత మాత్రాన అది పేలి దాని గొప్పతనాన్ని చూపించదు. అది పేలి గొప్పతనాన్ని చూపించాలంటే అబ్సల్యూట్ ఇంధనము, లాంచరు, షార్ప్ కొట్టడము ఉండాలి. నా దృష్టిలో మంత్రానికి ఆ గొప్పతనం ఉంటుందమ్మా. అందుకని మీరు దాన్ని ఎగ్జిబిట్ చేసే వస్తువు కిందైనా వాడుకోండి, నాకు అబ్జెక్షన్ లేదు. దాన్ని లాంచర్ కింద వెళ్ళి అటాక్ చేయడానికైనా వాడుకోండి. పాప పంకిలం మొత్తము ఆ క్షిపణి పేల్చి తీసి అవతల పారేయాలి అంటే సక్రమంగా గురుముఖత నేర్చుకొని చేసుకోండి. ఇప్పుడు శివరాత్రి రోజు నామస్మరణ చేయాలనుకునే వాళ్ళు ఏం చేసుకోవచ్చు? నమశంకరాయ, ఇంతకు మించిన మంత్రం లేదు. మొన్ననే అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు సామూహికంగా అందరికీ ఇచ్చారు. నమశంకరాయ ఈ మంత్రాన్ని చేయండి. ఇంక అంతకంటే ఏం కావాలమ్మా, అయిపోయింది. కాబట్టి ఇది మహామంత్రం, అందరూ చేసుకోవచ్చు. శివ శివేతి శివేతి శివేతివ, భవ భవేతి భవేతి భవేతివ, హర హరేతి హరేతి హరేతివ, భజ మనః శివమేవ నిరంతరం. ఇది చెప్పుకోండి. శివ శివ శివయ్య అనరాదా, శివనామము చేద శివ 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 అనుకోండి. శంకరా శంకరా అనుకోండి, ఏం తప్పలేదు. కాబట్టి మంత్రాన్ని మంత్రంలాగా దాన్ని అలా చేస్తే గొప్పగా ఉంటుంది. అద్వైత భావనలో ఉన్న గురువుల స్థాయి మీరు కానివ్వండి, సాధకులు కూడా ఎంతోమంది చూస్తుంటారు కదా, వాళ్ళ శివరాత్రి ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు మా సాధారణ భక్తులు శివరాత్రిని చూసే కోణం ఒకలా ఉంటే, ఆధ్యాత్మిక సాధనలో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న వాళ్ళకి శివరాత్రి, ఈ పర్వదినాలన్నీ వేరు. మీరు ముఖ్యంగా సైన్స్ని ఆధ్యాత్మికతను కలిపి చూస్తారు. ఈ భూగోళంలో ఏదో మార్పులు జరుగుతాయి, మీరు ఇందాక కూడా చెప్పారు 6 నెలలకు ఒకటి వస్తుందని. ఇలాంటివన్నిటి కోణంలో దాని వేటేజ్ ఏంటి? అమ్మ, మనకి శివరాత్రుల్లో రకాలు ఉన్నాయి. నిత్య శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, ఏమ్మా యోగ శివరాత్రి, మహాశివరాత్రి. ఈ యోగ శివరాత్రి ఏమిటో తెలుసా అమ్మ? వాడనేవాడు ఉండడనమాట. ఆ శివ చైతన్యంలో లయమై ఆ శివతత్వాన్ని, శివత్వాన్నే వాడు పొందుతాడు. వాడు శివుడైపోయి ఉంటాడు. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. వాడి స్థితి అది. అంటే వాడు శివుడి కంటే భిన్నము కానివాడు అని తెలుసుకోనున్నటువంటి వాడు యోగ శివరాత్రిలో ఉన్నట్టు. ఆ సమయం 12 రాత్రిపూట లెక్క వేసుకొని ఆ కాలంలో మనం పాలు తీసుకొని స్వామివారికి అభిషేకం చేస్తూ ఉండేటటువంటి ఆ తత్వంతో మనస్సుని మౌనంగా ఉంచుతూ, ఇంద్రియాలను మౌనంగా ఉంచుతూ చేసేటువంటిది మహాశివరాత్రి. అర్థమైందా? కాబట్టి యోగ శివరాత్రి అంటేనేమో ఈ ఇంద్రియాలన్నీ పరమాత్మలో పెట్టేయడం. శమము, దమము, శ్రద్ధ, సమాధానము, ఉపరతి, తితీక్ష, వీటన్నిటితో ముముక్షుత్వం వచ్చిందనుకోమ్మా, దానిని యోగ శివరాత్రి అంటారు. నిత్యానిత్య వస్తు వివేచన, నిత్యమేది అనిత్యమేది, ఈ భూమి మీద స్వర్గంలో ఉండేటువంటి సుఖభోగాల మీద విరక్తి కలగడం, మనస్సుని పరమాత్మ వైపు తిప్పడం, కర్మేంద్రియాలని పరమాత్మ వైపు తిప్పడం, వాక్కుల్ని అన్నీ వెళ్ళిపోయిన తర్వాత గురు వాక్యాల మీద నమ్మకం ఉండడం, ఉపనిషత్ వాక్యాల మీద మనకి నమ్మకం ఉండడం, వాటి మీదే ఎప్పుడు చిత్తాన్ని ఉంచుతూ ఉండడం, అతీక్షణమైనటువంటి దృష్టిని ఉంచుకొని ఉండడం. ఇవి ఉండి నాకు మోక్షం కావాలి అని ఎవడు మోక్షస్థితి కోసం ప్రయత్నం చేస్తాడో అది యోగులు చేసే అద్వైత స్థితిలో ఉండేవాళ్ళు. నాకు దానికి భేదం లేదు
అని స్వస్వరూపాన్ని తెలుసుకుంటే అద్వైత శివరాత్రి, అద్వయ శివరాత్రి. అలా కాకుండా కొంచెం వెనక్కి వెళ్ళి దానికి అవసరమైనటువంటి మూలాలని తీసుకుంటూ నా రుద్రో రుద్రమర్చయ్యేత్, రుద్రుడు కానివాడు రుద్రుడిని అర్చించలేడు అని చెప్పి రుద్రుడు కావడం కోసం చేసేటటువంటి మహన్యాసం అభిషేకమేమో దానికంటే ఓ మెట్టు వెనక. అంతకంటే ముందు స్తోత్రాలు ఇవన్నీ కూడా తీసుకొని చేయడం. కాబట్టి కేటగిరీ మార్పులు చేర్పులు చిన్న. ఫైనల్గా ఒక ప్రశ్నతో ముగిస్తాను గురువుగారు. సాధారణంగా ఇంటి నుంచి గుడికి వెళ్ళి మనం శివరాత్రి రోజు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటాం. కానీ అఘోరి నాగ సాధువులు వాళ్ళు ఏ స్థలంలో ఉన్నారో ఆ స్థలంలోనే పూజలు చేయాలని ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. అది విన్న చాలామంది స్వస్థలంలోనే పూజ చేయడం శ్రేష్టమేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? అమ్మ, ఎక్కడ ఉన్నామో అక్కడ అనే పదానికి అర్థం ఏమిటమ్మా? రమణ మహర్షితో ఒక కథ చెప్తా. వాడు పూణేలో ఉండేవాడు. వాడికి ఎలా అయినా సరే మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి కావాలంటే ఏం చేయాలి? ఇంట్లో మనశ్శాంతి ఉండదు, ఏదైనా ఒక ఆశ్రమానికి వెళ్దాం అని చెప్పి వాడు రమణ మహర్షి వారి ఆశ్రమానికి వచ్చాడు. రమణ మహర్షి మనకు తెలుసు పాపం, ఆయన పాపం యోగంలో ఉండి మౌనంగా ఉంటాడు. అక్షమౌన కాష్టమౌన జడమౌనాలు, జడమౌనంలో ఉండే మహానుభావుడు రమణులు. సరే, ఆయన అలా కూర్చొని తపస్సులో ఉన్నాడు. వీడు మొదటి రోజు బాగానే ఉన్నాడు స్వామివారి దగ్గర కూర్చొని. రెండో రోజు వంటగదిలోకి వెళ్ళాడు. వంటగదిలో ఆ వంటవాడు 5 కిలోల దోసకాయలను రాసి, లేదా 5 కిలోల టమాటాలను రాసి, 5 కిలోల వంకాయలను రాసి 3 కిలోలు కొనుక్కొచ్చి 2 కిలోల డబ్బులు జేబులో వేసుకున్నాడు. ఇది వాడు చూశాడు. ఉరుక్కుంటూ వెళ్ళి రమణ మహర్షితో, స్వామి 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 స్వామి, మన వంటవాడు 5 కిలోలు రాసి 3 కిలోలు తెచ్చేసి 2 కిలోల డబ్బులు జేబులో వేసుకున్నాడండి అని ఈయన మౌనంగా ఇలా కూర్చొని ఉన్నాడు, ఏం మాట్లాడకుండా. రెండో రోజు అదే జరిగింది. మళ్ళీ వచ్చి చెప్పాడు. మూడో రోజు చెప్పాడు. 4, 5, 6, 7, 17 రోజు వచ్చాడు. 17 రోజు పెద్ద ఫంక్షన్ అయింది. 50 కిలోలు రాసి 30 కిలోలు తెచ్చి 20 కిలోలు జేబులో వేసుకున్నాడు వీడు. ఇంకా వాడికి ఒళ్ళు మండిపోయింది. పూణే నుంచి వచ్చిన వాడికి ఇంత దుర్మార్గం చేస్తూ, ఇంత దుష్టత్వం ఉండి, ఇంత దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తూ, దొంగతనాలు జరుగుతూ ఆశ్రమంలో ఉంటే నేను మనశ్శాంతి కోసం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నాకేం మనశ్శాంతి దొరుకుతుంది? ఇలాంటి దొంగలున్న స్థలంలో ఇలాంటి వాళ్ళని సమర్థిస్తూ మాట్లాడకుండా కూర్చున్న మీరు అని రమణుల్ని వంకబెట్టాడు. ఆ రోజు ఆయన నోరు తెరిచాడమ్మా. తెరిచి, నాయన నువ్వు పూణే నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మనశ్శాంతి కోసం అండి. ఆ వంటింట్లో నీకు మనశ్శాంతి ఉందా? వెళ్ళి ఊరికినే ఆ వంటింట్లో తిరుగుతూ కూర్చున్నావు. పోనీ అది వదిలిపెట్టు. ఆశ్రమం నాదంటావేమిటయ్యా? నేను నా మానాన నేను గోచి కట్టుకొని కూర్చుంటే వాళ్ళందరూ వచ్చి గోడలు కట్టారు, వాళ్ళందరూ వచ్చి వంటలు పెట్టుకున్నారు, వాళ్ళందరూ వచ్చి వండుకొని తింటున్నారు. నాకు ఆ భోజనాలకి, ఆ వంటలకి, ఈ గోడలకి ఏం సంబంధం ఉందయ్యా? ఆ రోజు నేనేదో, ఈ రోజు కూడా నేను అదే. కాబట్టి నేను మనశ్శాంతిగా ఉన్నా. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా కూడా నీకు అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఇవన్నీ వెతుక్కుంటున్నావు. కాబట్టి మనశ్శాంతి లేదయ్యా. మనస్సు అనేది మీ ఇంట్లో ఉన్నప్పుడు నీ మనస్సే, ఇక్కడికి వచ్చినా నీ మనస్సే. ఈ 2 చేట్లల్లో నీకు ఎక్కడ పరమాత్మ పట్ల లగ్నం అవుతుందో అప్పుడు నీకు నిజమైన మనశ్శాంతి వస్తుంది. లౌకిక విషయాల్లో పడి కూర్చుంటే నువ్వు ఇక్కడికి కాదు ఎక్కడికి పోయినా నీకు మనశ్శాంతి రాదు అని సుస్పష్టంగా చెప్తారు. అంటే మనస్సు అనేటటువంటిది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం కదా నేను మారిపోదు, నీ మనస్సే. ఇక్కడి నుంచి తిరుపతి వెళ్తే లోపల ఉంది వెంకటేశ్వర స్వామి అని ఎవరు చెప్పాలి? నీ మనస్సే చెప్పాలి. నీ మనస్సు చెప్పకపోతే అది రాయే వెంకటేశ్వర స్వామి కాదు. అవునా? అంటే మనస్సు అనేటటువంటిది నియంత్రణ చేసుకోవాలి అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియ సమూహం తెచ్చినటువంటి దాన్ని, చిత్తాన్ని నిరోధించి ఆత్మవస్తువుగా దర్శించగలగాలి. ఆ స్థితి రావాలి. అది ఆయన అక్కడ చెప్పింది. అంటే వీళ్ళ అక్కడ ఉన్న చోటే ఉండడం, అఘోరీల నాగసాధువుల ఇంటెన్షన్ మనం ఆ స్థాయిలో ఉండి మాత్రమే చూడాల్సి ఉంటుంది తప్ప స్థానం భౌతికంగా భౌగోళికంగా కాదు. వాళ్ళ ఎక్కడున్నావో అక్కడ ఉండు అంటే ఏ బ్రహ్మస్థితిలో నువ్వు ఉన్నావు అదే బ్రహ్మస్థితిలో ఉండి అర్చన చేసుకో. శివుడు ఎక్కడ లేడమ్మా? కంకర్ మే శంకర్ హే అన్నారుగా వాజ్పేయి గారు, అన్నారా? కాబట్టి ప్రతి కంకరలో శంకరుడు ఉన్నాడు, దీనికి అనుమానం అక్కర్లేదు. ఈ మాట ఆయనే రుజువు చేస్తాడు శివపురాణంలో.
ఎవడో శివుడి మీద ద్వేషంతో రాళ్ళు తీసుకొని కొట్టాడట, ఒకడు పూలు పెట్టేవాడట, ఒకడు రాళ్ళు కొట్టేవాడట. ఈ ఇద్దరు మరణించారు. ఇద్దరిని శివదూతలు వచ్చి తీసుకెళ్తున్నారు. ఈ పూలు పెట్టేవాడికి అనుమానం వచ్చింది. ఆ దరిద్రుడు నిత్యం రాళ్లతోటి కొట్టేవాడు, వాణ్ణి కైలాసానికి తీసుకెళ్తున్నాడు, నన్ను కైలాసానికి తీసుకెళ్తున్నాడు, ఇదెక్కడ అన్యాయం అండి అని పరమేశ్వరుణ్ణి అడిగాడు. పరమేశ్వరుడు చెప్పాడు, అరే నీ దగ్గర పూలు ఉన్నాయి, నువ్వు నాకు ఇచ్చావు, నేను తీసుకున్నాను రా. వాడి దగ్గర రాళ్ళు ఉన్నాయి, వాడు అవి ఇచ్చాడు, అవి తీసుకున్నాను రా. నాకేం తేడా లేదురా, నీ పూలు ఎంతో వాడి రాళ్ళు అంతే, రెండూ నా మీదకే వేశారు కాబట్టి రెండింటిని నేను తీసుకున్నాను రా అన్నాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన అంతటా ఉన్నాడు. ఆ అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మని మనం ఎలా దర్శించాలి, ఎలా హృదయంలోకి తీసుకోవాలి అనేది తెలియాలి. అది తెలియనంత దాకా గుడికి వెళ్ళి, అది తెలిసాక నువ్వే గుడి. కాశీక్షేత్రం శరీరం, ఈ శరీరమే కాశీ అయ్యా. త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా, నీ లోపల ఉన్న జ్ఞానం ఉందే, మెలకువతోటి ఉన్నప్పుడు, కళలో ఉన్నప్పుడు, గాఢ నిద్రలో ఉన్నప్పుడు జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం ఒకటే, కానీ మూడుగా నీకు కనిపిస్తోంది. ఆ త్రిభువన జనని వ్యాపిని జ్ఞానగంగా. భక్తి శ్రద్ధ గయేయం, నీలో ఉన్న భక్తి శ్రద్ధే గయ. నిజ గురు చరణ ధ్యాన యోగ ప్రయాగ. విశ్వేశోయం తురీయం, నీలో ఉన్నటువంటి తురీయం అనే స్థితి ఏది ఉందో అదే విశ్వేశ్వరుడు. దేహే సర్వం మదీయే యది వసతి, నా శరీరంలోనే అన్నీ ఉంటే పునఃతీర్థమన్యత్కిమస్తి, నేను ఇంకో తీర్థానికి వెళ్ళాల్సిన పనేముంది అని శంకరులు చెప్తారు కాశీ పంచకంలో. ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అఘోరీలు, ఆ స్థితిలో ఉన్నవాళ్ళు యతులు, సాధువులు, మహానుభావులు. కానీ వాళ్ళు కూడా గుడికి వెళ్ళాలనే నియమం పెట్టారు. కారణం యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనా, శ్రేష్ఠుడైన వాడు ఏం చేస్తాడో మిగతా వాళ్ళు అదే చేస్తారు. కాబట్టి వాళ్ళు అది ఆచరిస్తూ వీళ్ళొచ్చే ఆచరింపజేస్తారు. అందుకని మనమందరం కూడా ఎప్పుడు ఆ ఆత్మస్థితికి చేరనంత దాకా క్షేత్రానికి వెళ్ళాల్సిందే. క్షేత్రానికి వెళ్తే నువ్వు మళ్ళీ క్షేత్రానికి వెళ్ళనటువంటి స్థితి నేను జ్ఞానినయ్యానని నువ్వు అనుకోవద్దు, అది నిన్ను వదిలిపెడుతుంది. అప్పుడు నువ్వు తెలుసుకో నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. ధన్యవాదాలు గురువు గారు. ఇవాళ సంభాషణ ప్రేక్షకులకి ఏమో కానీ నాకు ఆత్మసంతృప్తిని ఇవ్వగలిగింది. నాలాంటి ప్రేక్షకులు ఎందరో చూస్తూ ఉంటారు, వారందరి తరపున ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వాసుదేవ.